عبده ورسوله أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم شهر رمضان الذي أنزل فيه القرآن هدى للناس وبينات من الهدى والفرقان اللهم صل على محمد وعلى آل محمد كما صليت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد اللهم بارك على محمد وعلى آل محمد كما باركت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد रब्बी इश्रह ली सदरी वयस्सिर ली अमरी वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली सुब्हानक ला इल्म लना इल्ला मा अल्लमतना इन्नका अंतल अलीमुल हकीम अल्लाहुम्मा सल्लि अला मुहम्मदिन व अला आलि मुहम्मदिन कमा सल्लैता अला इब्राहीम व अला आलि इब्राहीम इन्नका हमीदुम मजीद अल्लाहुम्मा बारिक अला मुहम्मदिन व अला आलि मुहम्मदिन कमा बारकता आला इब्राहिम वाला आली इब्राहिम इन्नक हमीदुम मजीद సమస్త ప్రశంసలు సమస్త పొగడ్తలు సకల ఆరాధనలు సర్వలోకాలకు పాలకుడు పోషకుడు నిత్యుడు అనంతుడు మహోన్నతుడు పవిత్రుడు ఘనత గలవాడు అయినటువంటి ఆ సకల లోకాల సృష్టికర్త అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు మాత్రమే శోభిస్తాయి. అనన్యంగా ప్రేమించేవాడు అపారంగా కరుణించేవాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. నా ధార్మిక సహోదరులారా, ఇంతకుముందు జుమాలో రంజాన్ ప్రవేశించిన తర్వాత మనకు ఇది రెండవ జుమ్మా. ఇంతకుముందు జుమాలో ఖురాన్ యొక్క నియమాల గురించి మనం తెలుసుకున్నాము. అల్హమ్దులిల్లా. ఎందుకంటే ఖురాన్ అవతరింపజేయబడిన నెల, ఖురాన్ యొక్క గొప్పతనాన్ని గురించి, దాన్ని పఠించేటటువంటి విధానం గురించి తెలుసుకున్నాము. మరి ఏ నెలలోనైతే ఖురాన్ అవతరింపజేయడిందో ఇదే నెలలో ఉపవాసాల ఆదేశం కూడా అయింది. దానికి సంబంధించిన కొన్ని విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉపవాసం అంటే ఏమిటి? ఉపవాసం అంటే అల్లాహ్ ప్రసన్నత కొరకు, అల్లాహ్ ఆరాధన ఉద్దేశంతో ఉషోదయం నుండి సూర్యాస్తమయం వరకు అన్నపానీయాలు, సంభోగము మరియు ఉపవాసమును భంగపరచు కార్యాలన్నింటినీ విడనాడుట. ఇది ఉపవాసానికి గల అర్థము. దీన్ని అరబీ పదంలో ఏమంటారంటే సౌమ్ అని చెప్పేసి అంటారు. ఉర్దూలో అయితే రోజా అని అంటారు. మరి రంజాన్ ఉపవాసాలు విధి అంటే ముస్లిం అయిన ప్రతి వ్యక్తి పైన కూడా ఈ ఉపవాసాలని పాటించడం అనేది తప్పనిసరిగా ఉంది. విధి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చేశాడు. విధి అంటే ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దానికి తగ్గ కారణాలు ఏవైతే ఉంటాయో వాటి మినహా వాటిని ఖచ్చితంగా పాటించవలసిందే. అంటే ఉదాహరణకు ఒక వ్యక్తి వ్యాధిగ్రస్తుడై ఉన్నాడు, ఉపవాసం పాటించలేడు. వ్యాధి తగ్గిన తర్వాత ఉపవాసం పాటించాలి. తగ్గిన తర్వాత కూడా అతని మీద విధిగానే ఉంది. కానీ వ్యాధిగ్రస్తుడిగా ఉన్నప్పుడు ఏం చేయబడిందంటే అతనికి వెలుసుబాటు ఇవ్వబడింది అనమాట. అల్లాహ్ తఆలా కరుణామయుడు కాబట్టి మోక్ష ఇచ్చాడు ఇక్కడ. ఇక అలాగే ఇస్లాం 5 మూల స్తంభాలలో ఒకటి. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ఆదేశానుసారం మనం చూసినట్లయితే ఇస్లాం పునాది 5 మూల స్తంభాలపై ఉంది. సత్య ఆరాధనీయుడు అల్లాహ్ తప్ప మరెవడు లేడు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క ప్రవక్త అని సాక్ష్యం ఇచ్చుట. ఇది ఇస్లాం దేనిపైనైతే ఆధారపడి ఉందో అందులో మొదటి విషయం ఇది. ఏంటది? అల్లాహ్ తప్ప మరొక నిజారాధ్యుడు లేడని సాక్ష్యం పలుకుట, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క ప్రవక్త అని సాక్ష్యం పలుకుట. ఇది మొదటి కండిషన్. ఇస్లాం ఈ విషయాలపై ఆధారపడి ఉంది. ఇక చూడండి, ఇక రెండో విషయం నమాజును స్థాపించుట. నమాజు రాత్రి పగళ్లలో రోజుకి 5 ఫర్జ్ నమాజులు ఉన్నాయి. వాటిని కాపాడుకున్నవాడు ముస్లిం అనబడతాడు అనమాట. ఇక ఏ వ్యక్తి అయితే నమాజును ఆచరించాడో అతను ముస్లిం యొక్క స్థానంలో అయితే నిలబడి ఉండడు. ఎందుకంటే తన యొక్క పిల్లర్ని కోల్పోయాడు. ఇక అలాగే ఉపవాసాలు, జకాత్
జకాత్ విధానం చెల్లించుట. ఇది ఎవరు చేస్తారు? జకాత్ అంటే ధనికులుగా ఉన్నవారు వారి ఖర్చులు పోయిన తర్వాత మిగిలి ఉన్న ధనంలో ఒక సంవత్సరము వయస్సు గడిచిపోతే ఆ డబ్బు మీద అప్పుడు ఒక 100కి 2 రూపాయల అర్ధ రూపాయి అంటే 100కి 2.5% జకాత్ తీయాలి. మరి ఈ జకాత్కి ఎవరికి పంచిపెట్టాలి అంటే నిరుపేదలు, అభాగ్యులు, అనాథలు, బాటసారులు, ఇలా అల్లా సుబ్హానహు తఆలా 9వ సూర తౌబాలో కొంత లిస్ట్ ఇచ్చుకుంటూ వచ్చాడు. వారందరూ కూడా ఈ జకాత్కి అర్హులు అనమాట. అంటే ధనికులు వారి సంపాదన మీద తీసింది ఏదైతే దానం ఉంటుందో అది బీదవారి హక్కు అన్నమాట. ప్రపంచంలో డబ్బు కొలుగా ఉన్నటువంటి వ్యక్తి దాని మీద ఆ సొమ్ము మీద జకాత్ చెల్లించకపోతే రేపు ప్రళయదినాన అల్లాహ్ ముందు అతని జవాబుదారీ అవుతాడు. అలాగే ఆ ధనం ఏదైతే జకాత్ తీయడో అది అతని పాలిట పాపంగా మారుతుంది. అది ఒక సర్పం యొక్క రూపాన్ని దాల్చుతుంది. నువ్వు కూడబెట్టుకున్నది నన్నే అని చెప్పడం జరుగుతుంది. అక్కడ ఆ వ్యక్తి శిక్షలకు గురి అవుతూ ఉంటాడు. ఎందుకు? ఈ ప్రపంచంలో బీదవారికి ఇవ్వాల్సిన హక్కు ఇవ్వకుండా తొక్కి పెట్టుకున్నాడు కాబట్టి అల్లా తాలా అక్కడ శిక్ష విధిస్తాడు. జకాత్ చూడండి. ఇక అలాగే అల్లా గృహం కాబా యొక్క హజ్ యాత్ర చేయుట, ఉపవాసాలు పాటించుట. హజ్ యాత్ర చేయటం ఉంది. ఇప్పుడు నీ దగ్గర నీ ఖర్చులు పోయాయి, నీ దగ్గర వయస్సు ఉంది, అల్హమ్దులిల్లా, నువ్వు ఎవరి మీద కూడా ఆధారపడి జీవించడం లేదు, నీ దగ్గర సొమ్ము ఉంది, అయినా సరే నువ్వు కాబా గృహం హజ్ని చేయడం వాయిదా వేసుకుంటున్నాము. ఇలాంటి స్థితిలో కనుక నీ దగ్గర అన్ని వెలుసుబాట్లు సవ్యంగా ఉన్నప్పుడు కూడా నీ హజ్ని నువ్వు వాయిదా వేసుకున్నావా, అలాంటి స్థితిలో కూడా నువ్వు మరణించావా అంటే నీ మరణము కూడా కుఫ్రు యొక్క మరణమే. ఏ వ్యక్తి దగ్గర అయితే హజ్ చేయడానికి స్తోమత ఉంటుందో, దాని యొక్క తగ్గ ధనము ఉంటుందో, అలాంటి సమయంలో దీన్ని నిరాకరించాడా, దీన్ని వదులుకున్నాడా, ఆ వ్యక్తి కూడా అల్లా దగ్గర పాపాత్ముడిగా హాజరవుతాడు. ఎందుకంటే ఇది కూడా ఇస్లాం యొక్క పిల్లర్లో ఒక పిల్లరు. ఇక తర్వాత రమజాన్ నెల ఉపవాసాలు పాటించుట. చూడండి, ఎవరైతే రంజాన్ నెలను పొంది పవిత్ర రంజాన్ నెలను పొందిన తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు జిబ్రాయిల్ అలైహిస్సలాం వారి యొక్క ప్రవక్తల యొక్క నాయకుడు మరియు దైవదూతల యొక్క నాయకుడు జిబ్రాయిల్ అలైహిస్సలాం వారి మధ్య సంభాషణ జరుగుతుంది. అదేమంటే ఎవరైతే వృద్ధులైన నెంబర్ తీసుకురామన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు, నెంబర్ తీసుకొచ్చారు, నెంబర్ మీద ఎక్కుతున్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు, ఆమీన్ 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 అనుకుంటూ వెళ్తున్నారు. తదాస్తు 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 అనుకుంటూ వెళ్తున్నారు. మా జీవితాలలో ఎన్నడూ లేనిది ఏంటి ఈరోజు విచిత్రం అని చెప్పేసి ఒక పక్క సహబాలు ఆశ్చర్యపోతున్నారు. అలాంటి సమయంలో ఖుత్బా ప్రసంగం అయిపోయిన తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సహబాలకు మధ్య ఏదైతే సంభాషణ జరిగిందో అప్పుడు ఏంటి విధానం అంటే, నేను నెంబర్పై ఎక్కేటప్పుడు దైవదూత జిబ్రాయిల్ అలైహిస్సలాం వారు నా దగ్గరకు వచ్చారు. ఎవరైతే వృద్ధులైపోయినటువంటి తల్లిదండ్రులను పొంది వారి సేవ చేసి స్వర్గంలోకి ప్రవేశించడో ఆ వ్యక్తి నాశనమవుగాక అని చెప్పేసి దైవదూతల యొక్క లీడరు జిబ్రాయిల్ అలైహిస్సలాం వారు చెప్పించారు. నేను దానికి ఆమీన్ అన్నాను అని చెప్పేసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు. అంటే ఏ వ్యక్తి అయినా బ్రతికి ఉండంగా ముసలివారైపోయినటువంటి తల్లిదండ్రులు దక్కారు అంటే అల్హమ్దులిల్లా ఆ వ్యక్తి ఎంత అదృష్టవంతుడంటే, ఏ వ్యక్తి అదృష్టవంతుడు? ఏ వ్యక్తి అయితే వృద్ధులైపోయినటువంటి తల్లిదండ్రులకు సేవ చేస్తాడో ఆ వ్యక్తి స్వర్గానికి వెళ్తాడు అనేటువంటి శుభవార్త ఇక్కడ వినిపించబడింది. అంటే ఇస్లాం ధర్మంలో తల్లిదండ్రుల యొక్క సేవకి ఎంత ప్రాధాన్యత ఉందో ఒకసారి ఆలోచించాలి. దాన్ని విడనాడి దాన్ని విస్మరించి తల్లిదండ్రులకు అవిధేయత చూపి తల్లిదండ్రులను ఏ వ్యక్తి అయితే పట్టించుకోడో ఆ వ్యక్తి నాశనం అయిపోతాడు. ఎందుకంటే తల్లిదండ్రులను బాధ పెట్టేవాడు అల్లాహ్ యొక్క ప్రసన్నతను పొందలేడు. ఇక చూడండి, రెండోది, ఎవరైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఇద్దరు వ్యక్తుల మధ్య ఎవరి ముందైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క పేరు ప్రస్తావించబడుతుందో అతను ప్రవక్తపై దరూదు పఠించడో, అతను అంటే నాపై దరూదు పఠించడో ఆ వ్యక్తి నాశనం అవ్వాలి అని చెప్పేసి జిబ్రాయిల్ అలైహిస్సలాం వారు అన్నారు. దానికి కూడా నేను ఆమీన్ అన్నాను అని చెప్పేసి అన్నారు. చూడండి, ఉదాహరణకి ఇక్కడ లాలుభాయ్ అన్నాడు, నేను ఉన్నాను, ఒక హదీస్ మాట్లాడుకున్నాం. అరే అన్నయ్య ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా అన్నారు అని చెప్పేసి అంటాను. నా దగ్గర నుండి నా నోటి నుండి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అనేటటువంటి పదం ఎప్పుడైతే రిలీజ్ అయ్యిందో అతను ఏం చేయాలి? అల్లాహుమ్మ సొల్లి అలా ముహమ్మదీన్ వాలా అలీ ముహమ్మదీన్ కమా సొల్లైత అలా ఇబ్రాహిమ వాలా అలీ ఇబ్రాహిమ ఇన్నక హమీదు మజీద్
అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మదీన్ వాలా అలి ముహమ్మదీన్ కమా బారక్త అలా ఇబ్రాహిమ వ అలా ఆలి ఇబ్రాహిమ ఇన్నక హమీదుం మజీద్ అని చదవాలి. లేదు సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా కూడా చదవచ్చు. ఇలా చదవడం వల్ల కూడా ప్రయోజనం ఏంటంటే, ఏ వ్యక్తి అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద ఒకసారి దరూదు పఠిస్తాడో ఆ వ్యక్తి యొక్క 10 పాపాలు క్షమించబడతాయి, 10 పుణ్యాలు లిఖించబడతాయి, 10 దర్జాలు అల్లాహ్ తాలా ఆ వ్యక్తి యొక్క దర్జాను ఉన్నతం చేస్తాడని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా అన్నారు. ఇక చూడండి, ఇక మూడో విషయం, ఎవరైతే పవిత్ర రంజాన్ మాసపు ఉపవాసాలు పాటించాడో ఆ వ్యక్తి కూడా ఇక్కడ లిస్ట్ వచ్చేసింది. ఆ వ్యక్తి కూడా నాశనం అవ్వాలి అన్నారు. మరి దాని మీద కూడా నేను ఆమీన్ అన్నాను అని చెప్పేసి అన్నారు. చూడండి, పవిత్ర రంజాన్ ఉపవాసాలు పాటించడం ప్రతి ముస్లిం మీద, నేను ముసల్మాన్ని అని చెప్పుకునే వాళ్ళు ఎవరైనా సరే, స్త్రీ అయినా పురుషుడైనా సరే, వారు ముసల్మాన్ అని ముందు నిరూపించుకోవాలి. ఎలా నిరూపించుకోవాలి? నోటి ద్వారా పలకటము, సాక్ష్యం ఇవ్వటము, అలాగే ఇస్లామిక మూల స్తంభాల్లో విధిగా ఉన్నటువంటి యొక్క రంజాన్ నెల శాంతం కూడా ఉపవాసాలు పాటించి నేను ముస్లింని అని చెప్పేసి నిరూపించుకోవాలి అల్లాహ్ దగ్గర. మరి ఈరోజు మా ఇంటిలో మా అమ్మ నాన్న ఉపవాసం ఉన్నారు, నేను లేను. లేదంటే మా అక్క మా చెల్లి ఉపవాసం ఉన్నారు, నేను పనిలోకి వెళ్తున్నాను కదా, నేను ఉపవాసం లేను. ఇలాంటి మాటలు కూడా బహుశా ఎన్నోసార్లు ఎంతోమంది విని ఉండొచ్చు. కానీ వారి ఉపవాసానికి ప్రతిఫలం అల్లాహ్ దగ్గర వారు పొందుతారు, నీ ఉపవాసానికి ప్రతిఫలం నువ్వు పొందుతావు. అంటే ఇక్కడ చెప్పింది ఏంటి? నేను ముస్లింని నువ్వు ప్రకటించుకోవాలి అంటే ముందు నమాజ్ను స్థాపించాలి, జకాత్ను చెల్లించాలి, స్తోమత్ ఉండి హజ్ యాత్ర చేయాలి, అలాగే ఉపవాసాలను కూడా పాటించి నేను ముస్లిం అని చెప్పుకోవడం ప్రారంభించాలి. ఏదైతే షహాదతు అన్ లా ఇలాహా ఇల్లల్లాహ్ వ అన్న ముహమ్మద్ రసూలుల్లాహ్ తర్వాత ఈ 4 కార్యాలు ఏవైతే ఉన్నాయో వీటిని తూచా తప్పకుండా పాటించి అప్పుడు నేను ముస్లిం అని ప్రకటించుకోవాలి. మరి ఉపవాసం పాటించలేదనుకోండి, అతని మీద ఉన్నటువంటి యొక్క ఈ విధి ఉపవాసాలను పాటించకపోవటం మహాపాపము. మరి ఈరోజు ఉపవాసాలు పాటించేవారు రమారమి 15 సంవత్సరాలు దాటిన వాళ్ళు కూడా ఉపవాసం ఉండకుండా ఇళ్లల్లో మేము ముస్లిం అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. మరి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని 2 దైవదూతలు కలలో వచ్చారు, ఒక పర్వతం ఎక్కమన్నారు. ఆ పర్వతం ఎక్కమన్నప్పుడు నేను ఎక్కలేను అన్నారు. మీరు ఎక్కే విధంగా మేము సహాయపడతామని చెప్పేసి దైవదూతలు అనడం జరిగింది. ఆ తర్వాత సహాయపడతామని చెప్పిన తర్వాత ఈ సంఘటన తర్వాత ఒక రకమైనటువంటి కేకలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు విన్నారు. విన్న తర్వాత ఏమిటి ఈ కేకలు అని చెప్పేసి ప్రశ్నించారు. అక్కడే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో దైవదూతలు అనడం జరిగింది. ఆ సంఘటనలోనూ ఏమంటున్నారు? వీరు ఉపవాసాలని పాటించేవారు కాదు. వారి పరిస్థితి ఎలాగుంది? వారిని తలకిందులుగా వేలాడదీశారనమాట. అంటే కాళ్ళు పైకి తలను కిందకి వేలాడదీశారు. ఎలా ఉంది స్థితి? అక్కడ రక్తము కారుతుంది మిత్రులారా. అంటే వారికి శిక్ష పడిన తర్వాత ఏదైతే రక్తం కారుతుంది, మరి వీళ్ళు ఏం చేశారు అంటే వీరు ఉపవాసాలని పాటించేవారు కాదు. అంటే చూడండి, పవిత్ర రంజాన్ ఉపవాసాల నెల పొందిన తర్వాత కూడా వ్యాధిగ్రస్తులు కాకుండా ఉండి కూడా ఆరోగ్యపరంగా భౌతిక పరంగా అన్నీ కూడా అల్హమ్దులిల్లా సక్రమంగా ఉన్నప్పుడు కూడా రంజాన్ ఉపవాసాలు పాటించకుండా నిరాధారంగా కాలాన్ని వెళ్లదీస్తే అల్లాహ్ దగ్గర ఎలాంటి శిక్ష ఉంటుందనేది ఒకసారి ఆలోచించాలి. ఇక తర్వాత రంజాన్ ఉపవాసాలు విధిగా ఉన్నాయని ఈ విధంగా మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు నా కొడుకు వయసు ఎంత? ఇప్పుడు సుమారు 11 సంవత్సరాలు. అల్హమ్దులిల్లా ఉపవాసాలు ఉంటున్నాడు. మరి ఉపవాసాలు ఎప్పుడు విధవుతాయి, ఎప్పుడు ఫర్జ్ అవుతాయి, ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలంటే మనం అనినిత్యం కూడా మన ఇళ్లలో ఇస్లామియా పుస్తకాలను చదువుతూ ఉండాలి, పండితులతో పరిచయం ఉంచుకోవాలి. అప్పుడు ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుస్తాయి. ఎప్పుడు ఉపవాసం విధవుతుంది అంటే చూడండి, మీలో రంజాన్ నెలను పొందేవారు ఆ నెలంతా విధిగా ఉపవాసం పాటించాలి అని చెప్పేసి అల్లాహ్ తాలా 2వ సూరా బకరా వాక్య నంబరు 185లో తెలియపరిచాడు. మరి చూడండి, ఆ నెలంతా కూడా అని చెప్పేసి ఈ ఆయతలో చెప్పబడింది కదా, ఆ నెలంతా కూడా మీలో రంజాన్ నెలను పొందేవారు ఆ నెలంతా అనబడింది. ఇప్పుడు కూడా చాలా మంది తగ్గిపోయారు. కానీ అల్హమ్దులిల్లా అడపాదడవా ఇప్పుడు కూడా మెసేజ్లు వస్తున్నాయి. అదేంటంటే చివరి 5 రోజులు ఉపవాసం ఉండడం కానీ, లేదంటే చివరి 3 రోజులు ఉపవాసం ఉండడం కానీ, ఇలాంటి అడపాదడపా ఇప్పుడు కూడా కొన్ని మెసేజ్లు వస్తూనే ఉన్నాయి. కానీ
రంజాన్ నెలలో బ్రతికి ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడాను ఆ నెలంతా కూడా ఉపవాసం ఉండాలి. ఎవరికైతే అల్లాహ్ తఆలా వెలుసుబాటు ఇచ్చాడో వారు మినహా. అయితే రండి, ఉపవాసాలు విధి ఎవరిపై ఉన్నాయి అనే విషయాన్ని, ప్రతి తెలివిగల యుక్త వయసుకు చేరిన ముస్లిం స్త్రీ పురుషునిపై రోజా విధిగా ఉంది. పిచ్చివాడిపైన లేదు, ప్రతి తెలివి గలవాడిపై ఉంది అనమాట. అంటే చూడండి, ఇప్పుడు తెలివి గల వాళ్ళు ఎలా ఉంటున్నారంటే ప్రతి రంగంలో ముందుంటున్నారు. డబ్బు సంపాదించాలా ముందు, చదువుకోవాలా ముందు, బిజినెస్లో ముందు. రంజాన్ ఉపవాసంకి వచ్చేటప్పటికి ఏదో ఒక షాక్. రంజాన్ ఉపవాసాలకు వచ్చేటప్పటికి అనేక మందిలో అనేక షాకులు చెప్పేవారు ఉన్నారు. చూడండి, ప్రతి తెలివి గల యుక్త వయసుకు చేరిన ముస్లిం స్త్రీ పురుషునిపై రోజా విధిగా ఉంది. 15 సంవత్సరాలు దాటుట లేదా నాభి కింద వెంట్రుకలు మొలుచుట, స్వప్నస్కలం అగుట. ఉపవాసం ఒక వ్యక్తి మీద ఫర్జ్ అయిపోయింది. ఇది ఎలా గ్రహించాలి అంటే ఇదే ఆధారం. ఏంటి ఆధారం అది? 15 సంవత్సరాలు నిండుట మొదటి ఆప్షన్, రెండోది లేదా నాభి కింద వెంట్రుకలు మొలుచుట, మూడోది స్వప్నస్ఖలనము అగుట. వీర్యస్ఖలనం జరుగుతుంటుంది కదా నిద్రలో, అది కూడా ఒక ఆన్మల్. మరి స్త్రీని ఎలా గుర్తించాలి? ఆడవారికి ఒక బాలిక ఉంది, ఆ బాలిక మీద ఉపవాసం విధిగా విధించబడిందనే విషయాన్ని ఎలా గ్రహించాలి అంటే రండి మిత్రులారా, బాలికపై మూడింటితో పాటు నెలవారీ రక్తస్రావం అగుట, వీటిలో ఏ ఒక్కటి సంభవించినా యుక్త వయసుకు చేరినట్లే. పైన 3 బాయ్స్ కోసం ఉన్నాయి, మరొకటి అదనంగా కలుపుకుంటే స్త్రీ కోసం ఋతుస్రావం. ఋతుస్రావం ఇప్పుడు ప్రారంభమవుతుంది అంటే సుమారు కొంతమందికి అయితే 9 సంవత్సరాల రజస్వలు అయ్యే వాళ్ళు ఉంటారు. మరి కొంతమంది అయితే 12 సంవత్సరాల సంఖ్యలో 12 సంవత్సరాలు ఎవరికైతే సంక్రమిస్తాయో ఆ సంఖ్యలో స్త్రీ అధిక శాతం రజస్వల అయ్యేటటువంటి ఆస్కారం ఎక్కువ శాతం ఉంది. ఎక్కువ మంది కూడా ఇదే ట్రెండ్లో ఉన్నారు. ఎప్పుడైతే ఒక పాప మీద 12 సంవత్సరాలు వచ్చేస్తాయో ఆ పాప పుష్పవతి అవడము, అక్కడి నుంచే ప్రారంభమవుతుంది ఋతుస్రావం. అంటే ఈ కోణంలో గనక ఒక అమ్మాయిలో వచ్చేసాయంటే ఆమె కూడా ఉపవాసం పాటించడానికి అర్హురాలు. ఇక ఎలాంటి సాకు కూడా చెప్పకుండా యథావిధి ఉపవాసాన్ని కంటిన్యూ చేయాలి ఆమె కూడాను. ఉపవాసం ద్వారా లాభం ఏంటి? ఉపవాసం ద్వారా లాభం ఏంటి అంటే మనోవాంఛలకు తెరపడుతుంది. మొదటి విషయం, మొదటి లాభం ఐహిక భోగభాగ్యాల వృధా కోరికలు తగ్గుతాయి. పరలోక భీతి భావం పెరుగుతుంది. చూడండి, ఉపవాసం ద్వారా ఎన్ని లాభాలు ఉన్నాయో. మొదటిగా ఏముంది? మనోవాంఛలకు తెరపడుతుంది, మొదటి విషయం. 2, ఐహిక భోగభాగ్యాల వృధా కోరికలు తగ్గుతాయి, రెండో లాభం. మూడో లాభం, పరలోక భీతి భావం పెరుగుతుంది. చూడండి, ఇక అలాగే నిరుపేదల పట్ల సానుభూతి కలుగుతుంది. ఉపవాస స్థితిలో కలిగే ఆకలి దప్పులు బీదవాళ్ల బాధను గుర్తు చేస్తాయి. అల్లాహు అక్బర్. ఏ వ్యక్తి అయితే రంజాన్ నెలలో ఉపవాసం ఉంటాడో కొంతమందికి తొందరగా ఆకలిస్తుందండి. అది ధనికుడైనా కూడా, ధనికుడు ఎందుకంటే ధనికుడు ఎక్కువ శాతం తరచుగా తినేవాళ్ళు ఉంటారు. ధనికులుగా ఉన్నవాళ్ళు తరచుగా ఏదో ఒకటి తినడము, ఏదో టైంకి ఎక్కడ ఉండడం, ఫలానా చోట ఫలానా ప్రదేశంలో ఉండడం, అక్కడ ఏదైనా తెప్పించుకొని తినడం, ఇలాంటివి జరుగుతుంటాయి. అలాంటి ధనికుడు కూడా ఈ నెలలో ఉపవాసం ఉండాలి. ఎందుకంటే ముస్లిం అందరి మీద ఉపవాసం ఉండాలి. ఈ ఉపవాసం ఉండడం వల్ల ఏంటంటే బీదవాళ్ళ యొక్క ఆకలి దప్పులు ఎలా గడుస్తూ ఉంటాయో తను ఆకలితో ఉన్నప్పుడు ఈ సిచ్యువేషన్ అతనికి గుర్తొస్తుంది. అందుకే అనేక మంది ధనికులు కూడా జకాతును తీసి ఈ నెలలో పంచిపెడుతూ ఉంటారు. బీదవాళ్ళు ఇంకా ఆకలితో ఉండకూడదు అంటే ఒక్క ఉపవాసం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో చూడండి మిత్రులారా. అందుకే రంజాన్ నెలంతా కూడా ఉపవాసాలు ఉంటే అల్లా దగ్గర దాని పుణ్యానికి రేటు మనం కట్టలేము. ఎందుకంటే దాసుడు ఏదైతే ఉపవాసం పాటిస్తాడో దానికి ఈ ప్రపంచంలో ఎలాంటి క్యాలిక్యులేటర్ కానీ ఏ మానవ మేధస్సు కానీ ఎవరు కూడా ఈ ఉపవాసానికి అంచనా వేయలేరు. ఎందుకంటే అలాంటి స్థితిలో మించిపోయి ఉంటుంది అల్లా దగ్గర ఉపవాసం యొక్క పుణ్యం. ఎందుకంటే దాన్ని నేను ఇస్తాను అని చెప్పేసి అన్నాడు అల్లా తాలా. ఉపవాస హదీసే కుదిసిలో ఉపవాసం ప్రతిఫలం నాది, దానికి తగ్గ ప్రతిఫలం నేను ఇస్తాను. అందుకే ఎవరైతే ఉదయం నుండి సాయంకాలం వరకు ఉపవాసం ఉంటారో దాని పుణ్యఫలాన్ని ఎవరూ కూడా అంచనా వేయలేరు. అది అల్లా దగ్గర మాత్రమే ఉంది. అందుకే ఉపవాసకి 2 ఆనంద ఘడియలు ఉన్నాయి అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఏంటది? ఒకటి ఇఫ్తార్ చేసేటటువంటి సమయము, రెండోది తన ప్రభువుని కలుసుకున్నప్పుడు అన్నారు. ప్రభువుని కలుసుకున్నప్పుడు ఎందుకు అంత ఆనందం అంటే అల్లా తాలా తన దాసుడి కోసం భద్రపరచబడినటువంటి అనేక పుణ్యాల
అక్కడ పొందుతాడు. అది కాకపోయినా అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను దర్శించడమే అల్హమ్దులిల్లా ఇది పెద్ద అనుగ్రహం మిత్రులారా. అందుకే అల్లాహ్ని కలుసుకున్న నాడు దాసుడు అమితమైనటువంటి ఆనందాన్ని పొందుతాడు అని చెప్పేసి ఈ మాట హదీసుల ద్వారా రూఢి అవుతుంది మిత్రులారా. మిత్రులారా చూడండి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రంజాన్ మాసమునకు అనేక ప్రత్యేకతలు ఘనతలను ప్రత్యేకించాడు. ఇతర సమయాల్లో ఆ ఘనతలు లేవు. వాటిలో కొన్నిటిని ఇన్షాల్లా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇన్షాల్లా 2-3 నిమిషాలు చెప్పి నేను ముగిస్తాను. చూడండి, స్వర్గపు ద్వారాలు తెరవబడతాయి, నరకపు ద్వారాలు మూయబడతాయి, బహిష్కృతులైన శైతానులు బంధించబడతారు. అది కేవలము ఈ ఒకే ఒక్క రంజాన్ నెలకు తప్ప ఇతర నెలలకు ఆ ప్రాధాన్యత లేదు. అంటే అల్హమ్దులిల్లా ఈ నెలలో బ్రతికి ఉన్నవాళ్ళు, పైగా ఈ రంజాన్ నెలను పొందిన వాళ్ళు ఎలాంటి అదృష్టవంతులు ఒకసారి ఆలోచించాలి. తర్వాత దైవదూతలు ఉపవాసం ఉన్న వారి గురించి ఇఫ్తార్ చేసే వరకు అల్లాహ్తో క్షమాభిక్ష కోరుతూ ఉంటారు. అల్లాహు అక్బర్. ఇస్లామీయ ధార్మిక పండితులు కానీ, తల్లిదండ్రులు కానీ, అన్నదమ్ములు కానీ, అక్కచెల్లెలు కానీ, భార్య పిల్లలు కానీ ఎవరు కూడా మీకోసం అంత దువా చేయలేరు మిత్రులారా, అంత సమయం దువా చేయలేరు. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను ఆరాధించేటటువంటి ఆ దైవదూతలు ఆ దైవ దాసుడి కోసం మన కోసం దువా చేస్తూ ఉంటారు. మనం ఉపవాసంతో ఉంటే మన కోసం దువా చేస్తూనే ఉంటారు దైవదూతలు. అంటే ఉపవాసం ఉండేవాళ్ళు ఎంత అదృష్టవంతులు చూడండి మిత్రులారా. ఇక చూడండి, జలాలుద్దీన్ ఖాస్మీ అని ఆయన తబ్లీగీ మదర్సాలో ఆలిమయ్యారు. ఇప్పుడైతే ఆలి హదీస్ ప్రకారంగా అల్హమ్దులిల్లాహ్ అతని ప్రసంగాలు, అతని జీవితం గడుస్తుంది. ఆయన ఒక కుప్ప ఏమంటారు మామయ్య, ఆయన యొక్క మామయ్య 114 సంవత్సరాలు అయినా కూడా ఉపవాసం ఉన్నాడు. 114 సంవత్సరాల కాలంలో ఆయన ఉపవాసం ఉన్నారు. అంటే చూడండి మాషాల్లా, అంటే ప్రతి సంవత్సరం ఉపవాసం ఉంటాం, ఉపవాసం ప్రతిఫలం అల్లా దగ్గర ఉంటుంది. ఉపవాసం వల్ల కూడా బాడీ ఫిట్ అయిపోతూ ఉంటుంది, చాలా ప్రయోజనాలు ఉన్నాయన్నమాట. కాబట్టి చూడండి, దైవదూతలు ఉపవాసం ఉన్న వారి గురించి ఇఫ్తార్ చేసే వరకు అల్లాతో క్షమాభిక్ష కోరుతూ ఉంటారు. మన కోసం సాక్షాత్తు దైవదూతలు దువా చేస్తూ ఉంటారు. ఏ వ్యక్తి అయితే ప్రపంచంలో ఉపవాసం ఉన్నాడు. మరి చూడండి, ఇదే విశ్వాసికి అల్హమ్దులిల్లా సుమ్మ అల్హమ్దులిల్లా మీరు ఏ క్షణాన్ని దువా చేస్తే ఆమోదించబడిన అనే దాని గురించి కొంత లిస్ట్ ఉంది. కానీ ఉపవాసం పాటించి ఇఫ్తార్ సమయం మీరు చేస్తారే దువా, ఆ దువా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రద్దు చేయడు. ఎందుకంటే ఉపవాసి దువా ఆమోదించబడేటటువంటి సమయం అది. బాధాకరమైన విషయం ఏంటో తెలుసా? 4 గంటలు మొదలెడతారు మన అమ్మ చెల్లెళ్ళు. ఏంటది? వండటం ప్రారంభించడం. 4 గంటలు ఖురాన్ చదవడం మొదలుపెట్టి మగరిబ్ తర్వాత చేసుకుందాం ఇంకేదన్నా పనులుంటే ఇన్షాల్లా. ఎందుకంటే ఇలా వండటం మొదలుపెట్టేసరికి మగరిబ్ సమయం వచ్చేస్తుంది. ఆ తల్లి తన భర్తకు, తన కొడుక్కి, తన కూతుళ్లకు లేదా తన కోడళ్లకు వండే సమయంలోనే ఆ తల్లి సమయం గడిచిపోతుంది. ఇంకా ఆమె దువా చేసేటటువంటి ఆస్కారం ఏది చెప్పండి? వంట పనిలో, ఇంటి పనిలో సహాయపడండి మీ కుటుంబీకులకు. ఆమె కూడా దువా చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పించండి. ఎందుకంటే ఏ తల్లిదండ్రులు అయితే సంతానం కోసం దువా చేస్తారో అల్హమ్దులిల్లా అల్లాహ్ తాలా దగ్గర చాలా ప్రతిఫలం ఉంది. ఏ తల్లిదండ్రులు దువా చేస్తారో ఆ సంతానం గురించి అల్హమ్దులిల్లా, అంటే మన తల్లిదండ్రులు చేసే దువా మనకి ఎంతో లాభము. కానీ అలాంటి తల్లిదండ్రులు ఇఫ్తార్ సమయంలో కార్యకలాపాల్లో వండుకోవడం, వండిందే వండుతూ ఉంటారు, ఇంకా వేసిందే వేస్తూ ఉంటారు. అలాంటి సమయం కాదు మిత్రులారా రంజాన్ యొక్క మాసం. ఏదో సింపుల్గా చేసుకున్నాము, 1-2 ఖర్జూరాలు జేబులు వేసుకున్నాము, వచ్చేసాము, ఇలాగే ఉండాలి. ఇఫ్తార్ సమయంలో కనీసం పట్టుమని ఒక 5 నిమిషాలు దువా చేస్తున్నామా లేదని చెప్పేసి మనం రీసెర్చ్ చేసుకోవాలి ఒకసారి. ఎందుకంటే ఆ సమయంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రంజాన్ నెలలో ఎంతో మంది నరకం నుండి తీసి అల్లాహ్ తాలా స్వర్గంలో ప్రవేశింపజేస్తాడు. మిత్రులారా, ఇక అనేక అంశాలు మిగిలి ఉన్నాయి. కాబట్టి సమయం అనుకూలించడం లేదు, కాబట్టి అది కూడా ఉపవాసం ఉన్నాం కాబట్టి అల్హమ్దులిల్లా నేటిగా నా యొక్క ప్రసంగాన్ని ముగిస్తూ ఇక మరి వచ్చేటటువంటి జుమ్మాలో ఇన్షాల్లా అనేక విషయాలను తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. చివరిగా సర్వలోకాల సృష్టికర్త అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో దువా చేస్తున్నాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నీ ప్రేమను పొందటానికి, నీ కారుణ్యాన్ని పొందటానికి, నీ ఆజ్ఞాపాలన చేయటానికి, నీకు దగ్గర అవడానికి ఎంతమంది అయితే నా యొక్క ధార్మిక సహోదరులు ఉపవాసం ఉన్నారో
మరి నా యొక్క ధార్మిక సహోదరులు ఉపవాసం ఉన్నారో, ఈ ప్రపంచ విశ్వాసులు ఎవరైతే ఉపవాసం ఉన్నారో వారందరి యొక్క ఉపవాసాలను అంగీకరించు వల్ల సుబ్హానహు తఆలా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు లాక్డౌన్ కారణంగా ఎవరైతే అనారోగ్యంతో అలాగే వ్యాధులతో అల్లాహ్ సుబ్హానహు తఆలా ఆర్థిక ఇబ్బందులతో సరైన వ్యాపారాలు లేక ఎవరైతే ఇబ్బందుల్ని పడుతున్నారో అల్లాహ్ సుబ్హానహు తఆలా వారి కోసం ఈ యొక్క శుభాల ద్వారా తెరువు అల్లాహ్ సుబ్హానహు తఆలా ఈ కరోనా మహమ్మారి బారి నుండి అల్లాహ్ తఆలా సమస్త విశ్వాసులను రక్షించు సమస్త మానవాళిని ఈ బారి నుండి రక్షించు అల్లాహ్ సుబ్హానహు తఆలా ఎవరైతే ఇప్పటి వరకు ఈ వ్యాధి బారిన పడి అల్లాహ్ సుబ్హానహు తఆలా ఇళ్లల్లో సుఖ సంతోషాలు లేకుండా ఉంటున్నారో అలాంటి వారి యొక్క విషయాలు, అలాంటి వారి కుటుంబాలకు శుభవార్తను వినిపించు వారిలో ఉన్నటువంటి వ్యాధిని తొలగించు అల్లాహ్ సుబ్హానహు తఆలా ఎవరైతే మరి ఇప్పటి వరకు ఉపవాసం లేరో వారి తప్పును వారు తెలుసుకొని వారి పశ్చాత్తాపాన్ని చెంది ఉపవాసం ఉండేటటువంటి భాగ్యాన్ని ప్రసాదించు వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.